దర్శనాన్ని మా అందరికీ ప్రసాదించి కరణ పండుగ చేసినందుకు శతకోటి దండాలు అర్పిస్తూ మీకు అందరికీ పాదావళి అర్పిస్తున్న స్వామి. జై గురుదత్త. జై గురుదత్త. ఇప్పుడు విద్యాపీఠ సభ్యులు సేవకులు నిరంతరం విద్యాపీఠానికి సేవ చేస్తున్న మన మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ శ్రీ మాణిక్యం గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై గురుదత్త. కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, గౌరవ స్థానిక శాసనసభ్యులు, నారాయణపేట శాసనసభ్యులు, కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మహిళా తల్లులు, రాబోయే రోజుల్లో నిర్మాణం జరిగేటటువంటి గుడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, శివరాత్రి రోజు ఇంత పెద్ద రుద్రాక్షని యొక్క దర్శనం కావడం నిజంగా కూడా మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి 3 రోజులు 9 రోజుల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి స్వామివారు మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉన్నారని చెప్పేసి నిజంగా కూడా వారికి అభినందనీయం. ఎందుకంటే గతంలో కూడా భారతదేశమే మొత్తం ప్రపంచ దేశాలకు అంతా విద్య నేర్పడం జరిగింది. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అందరూ పేరు వినే ఉంటారు. అప్పుడు ప్రపంచానికి పాఠాలు బోధించింది మనం. కానీ మధ్యన చాలా మార్పులు రావడం జరిగింది. మరొకసారి గురువులందరూ ఈ ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే విధంగా భారతదేశ సంస్కృతి మరొకసారి పునరుద్ధరించి జ్యోతిర్వాసు విద్యాపీఠం మహేశ్వర సిద్ధాంత్ గారికి పాదాలకు నమస్కరిస్తూ, ఈ శివరాత్రికి ఒక విశేషం విశిష్టత మరి కల్పించినటువంటి వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ చెప్పి వారిందాకే సెలవిచ్చినారు. రోజు రోజుకి మన దేశంలో, మన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తికి ఇది నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పేవాళ్ళం, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. కానీ ఇప్పుడు ఏ దేశానికి పోయినా, ఎక్కడికి పోయినా మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటుతున్నారు మన తల్లులు, మన చెల్లెళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్నారులు. అంత గొప్పగా ఈ దేశం, భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినీళ్ళని, ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి, దానికి సహకరిస్తున్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈరోజు మనందరి కృషితోటి భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లేటువంటి దిశగా అడుగులు పడుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతుగా నేను కూడా తప్పకుండా పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పీఠాధిపతి వర్యులకి, ఇక్కడ ఉన్నటువంటి పూజారులకి, నాతో పాటు పాల్గొన్నటువంటి పుర ప్రముఖులందరికీ, గౌరవ శాసనసభ్యులిద్దరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
पाहि खड्गेन जाम्बिके घण्टास्वरेण नः पाहि आत्मज्ञानस्वरेण च राज्यां रक्ष प्रदेशां दण्डिके रक्ष दक्षिणे भ्रामणेनात्मशोलस्य उत्तरस्यान्तधेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि जात्यण्डघोराणि ते रक्षास्मास्तथा भुवः खड्गशूलगदादेवी यानि दास्त्राणि तेऽम्बिके
దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాద